తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్ర స్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముందుగా ఉదయం 7:30 శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారి పల్లకిలో కపిలతీర్థానికి వేంచేపు చేశారు. ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రతాళ్వార్లు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ చక్ర స్నానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ తోటకు వేంచేపు చేశారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకమ్మల వీధి, కొత్త వీధి మీదుగా శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంటారు. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ వైఖానస ఆచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8:30 నుండి 9:30 వరకు ధ్వజ అవరోహణంతో శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయ స్వామి, చిన్నజయ స్వామి, ఆలయ డెప్యూటీ ఓ నాగరత్న, ఏఈఓ పార్థసారథి, కంకణ భట్ట సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.